క్యాన్సర్ వ్యాధితో మరణించిన సహచర విద్యార్థి పేరిట శ్రావణి సేవా సమితి జేఎన్టీయూకే ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కాలేజ్ విద్యార్థులు అలుమిని సభ్యులు ప్రోత్సహించాలని డీఎస్పీ ఉదయ్ పావని పిలుపునిచ్చారు. కాకినాడ టౌన్ హాల్ బ్యాంకెట్ హాల్లో శ్రావణి సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి సేవా సమితి కోఆర్డినేటర్ కళ్యాణ్ అధ్యక్షత వహించగా డీఎస్పీ ఉదయ్ పావని ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ దినేష్ యాదవ్ విశిష్ట అతిథిగాను, శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ కుమార్, మొబైల్ వరల్డ్ బాబులు గౌరవ అతిథులుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జేఎన్టీయూకే విద్యార్థులు పాల్గొని స్వచ్ఛంద రక్తదానం చేశారు. సందర్భంగా ముఖ్య అతిథి ఉదయ్ పావని శ్రావణి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఆ క్యాంప్కి హాల్ మా మొబైల్లో బాగుందని ఏర్పాటు చేశారు. జేఎన్టీ స్టూడెంట్ పెట్టాలంటే ఈరోజు 4th ఇయర్ క్యాంప్, ఈ 4th క్యాంప్ నాకు కళ్యాణ్ పరిచయం తర్వాత జేఎన్టీయూకే సేవా సంస్థ తరఫు నుంచి పెట్టే శ్రావణి సేవా సంస్థ 4th క్యాంప్, ఈ 4th క్యాంప్. కానీ ఏంటంటే ఫస్ట్ 3 క్యాంప్లో కూడా ఎక్కువ టైం తీసుకున్నారు. అంటే క్యాంప్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి కానీ స్టూడెంట్స్ కానీ డోనర్స్ కానీ ఎక్కువ మంది రావడానికి ఫస్ట్ 3 క్యాంప్స్కి అవకాశం ఉంది. కానీ క్యాంప్ చాలా తక్కువ టైం ఉంది. 1 వీక్ బ్యాక్ అనుకున్నాడు కళ్యాణ్. అంటే నేను అన్నాను, కళ్యాణ్ చాలా తక్కువ టైం ఉంది కదా, ఎంత తక్కువ టైంలో చేస్తే ఇబ్బంది పడుతుంది కదా అంటే, లేదనే మాతో కలిసి చదువుకున్న మా క్లాస్మేట్ ఇప్పుడు నా డిఎస్పీ అయ్యాడు, తన ట్రైనింగ్ కూడా అయిపోయింది, ఒక 2 monthsలో వైద్యంలో ఛార్జ్ తీసుకుంటానన్నా, తనకు ఖాళీ ఉండదు కానీ తను రావాలంటే ఈ టైమే కుదురుతుంది కాబట్టి ఖచ్చితంగా లీవ్కే పెట్టాలి. ఒక మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేశాము. సో ఇప్పటి వరకు ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇది 4th బ్లడ్ క్యాంప్. ఇప్పుడు కూడా ఒక 100 members స్టూడెంట్స్ వచ్చారు జేఎన్టీయూకే నుంచి. సో ఈ శ్రావణి సేవా సమితిని స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ కానీ కళ్యాణ్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు కానీ కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఇది అంటే స్టూడెంట్స్ లోపలికి ఇంకా అవుట్ రీచ్ వెళ్ళాలని, వాళ్ళు దీన్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి, ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా పెడితే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని. ఆల్రెడీ జేఎన్టీయూకే ఆల్రెడీ చాలా ఫీల్డ్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వస్తున్న జూనియర్స్కి వాళ్ళకి ఏమన్నా కెరీర్లో ఎటువైపు వెళ్ళాలి, ఎలా చదువుకోవాలి, లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. ప్రతి ఫీల్డ్లో కూడా ఎవరో ఒకరు ఉన్నారు, ఏదో ఒక పొజిషన్లో. సో ఈ ఇయర్ అది స్టార్ట్ చేశారు. సో స్టూడెంట్స్ అందరూ ఆ ఇనిషియేటివ్ని యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. I would like to thank both of you for creating some events and make this successful. And then తర్వాత ఈ ఈవెంట్కి సహకరించిన సప్తగిరి యాక్చువల్స్ అధినేత పెదబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకొక వ్యక్తి అంటే ఇంకా నాకు ఎంత చెప్పినా తక్కువే అతని గురించి, సతీష్ యువసేన. రీసెంట్గా అతను చేస్తున్న సేవా కార్యక్రమాలకి డాక్టరేట్తో ఒక మా అందరి మనసులో ఒక మెట్టు కూడా పైకెక్కి ఒక స్థాయిలో నిల్చున్నాడు. సో అతనికి నేను చెప్పే థ్యాంక్స్ చాలా చిన్న విషయం, ఎందుకంటే నేను చేసే జర్నీలో ఇంకా తనకు ఒక భాగం. థ్యాంక్ యూ సో మచ్ అనియ. అండ్ దెన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మొబైల్ వరల్డ్ బాబు గారు. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జేఎన్టీ స్టూడెంట్స్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు జేఎన్టీ స్టూడెంట్స్. వితౌట్ దెమ్ ఇట్ వుడెంట్ బీ హ్యాపెన్. అండ్ ఇలాగే మరెన్నో కార్యక్రమాలు ముందు చేస్తామనేసి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం.